టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలోని సాయినగర్, శివరాజ్ నగర్లో 40 మంది నిరుపేదలతో పాటు శ్రీ వెంకటరమణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, దోమతెరలు, నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ జిల్లా కార్యదర్శి లోకేశ్వరరావు మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే రెడ్ క్రాస్ సిబ్బంది ముందుకొచ్చి తమ సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు రక్తం అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దర్శి మండల రెవెన్యూ అధికారి కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవిశంకర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దర్శి శాఖ చైర్మన్ రమేష్, వైస్ చైర్మన్ వి హరి, సోము దుర్గారెడ్డి, మాడపాకుల రమేష్ బాబు, కపురం శ్రీనివాస్ రెడ్డి, అశోక్, పోతంశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ, రాజేశ్వరి, లలిత ఏం కూడా ఇవ్వండి. వెనక నీ పేరు ఏం పేరమ్మా? ఏ ధనమ్మా? సంస్థ ఏర్పడేసి సి అరుణ.